నల్లబోషమ్మ కథ ప్రధాన కథకులు బండారి విశ్వపతి, సహాయకులు గడ్డం సామి, డోలు వాయిద్యం సూర్ణ కుమార్, తాళము బైరా హనీలు, మేక కరుణాకరు, గుమ్ముల అశోకు, బిఎస్ టీవీ వారు బీరప్ప గారు, మేడం పద్మ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ టీవీలో ఈ కథ చెప్పడం జరిగింది. వీళ్ళకి తప్పు చేయలేదని అమ్మని సపోర్ట్ మాట్లాడతావా? ఎండగొట్టి ముఖం గుంజింది, ముఖం ముఖం తేలినాయి, నడిచి నడిచి కాళ్ళు కాళ్ళకు ముళ్ళు గుచ్చి ముళ్ళలో తిరిగిందా? ఏం భక్తి మంత్రాలు రా! మస్తు సత్యం ఉందిరా దాంట్లో, మస్తు సత్యం. అరే మరి రంకు చేసి బొంకని ఆడుతున్నది పార్వతి పూజ ఇప్పుడు నాకు వద్దు. పార్వతి నేను పూజ మెచ్చలేను, మరి వెళ్ళిపోమన్నాడు. నా భర్త కోపతాపాన ఉన్నాడని పార్వతి పంచాయతీ నీళ్ళలో వచ్చింది. రంగు చేసి పోటీ బొంకని ఆడుతుంది. దీని అగ్నిగుండం పాలు చేయాలనుకున్నాడు. పార్వతి తండ్రి దక్షపతి ఆ దక్షుని దగ్గర వచ్చిండు. దక్షుని దగ్గర వచ్చి నమో నమస్కారం అన్నాడు. ఆ దక్షుడు కనుక నా ఇంటికి వచ్చామని కూర్చుండ కృషి వేసిండు. దక్షక ఒక మాట అయ్యా, మరి ఏదన్నా మంచి చెడ్డ చెప్పుమంటున్నావు. జరిగింది ఎట్లా, జరగబోయేది ఎట్లా, నీ యొక్క సృష్టి ఎట్లుందని అడిగిండు. ఎవరిది ఎందుకు, నాదే చెప్పుకుంటా అనుకుంటా. మా దక్షపతి ఒక ఎలనేశ్వరపల్లె లోపల ముగ్గురు ఎరుకు వాళ్ళు అన్నదమ్ములు. చిన్నోడు తప్పు చేయలే, చిన్నోని భార్య తప్పు చేయలే, నడిపోడు తప్పు చేయలే, నడిపోని భార్య తప్పు చేయలేదు. పెద్దోని భార్య పాలివాని ఊడి పంతి తప్పి రంగు తప్పి బొంకన అడిగా ఇంకా పొన్నగా లేక పొట్టేరు ఆడి తప్పు చేస్తే ఏమి శిక్ష, మొక్కడు తప్పు చేస్తే ఏమి శిక్ష చెప్పు మామయ్య. అయ్యా దంగమయ్యా, నువ్వు అన్నది కరెక్ట్గా ఉంది. తప్పు చేస్తే ఏం చేయాలంటే మన అద్ద ఆకలి కాష్టం మెరవాలి, పోసి తీసుకొని కాష్టములో వేసి ఆలయ్యన్నయ్యా. ఆడి తప్పు చేస్తే అగ్నిగుండం పాలు చేయాలి. మొగోడు తప్పు చేస్తే ఎట్లా? మొగోడు తప్పు చేస్తాడు, తప్పు చేస్తా అంటావు. అయితే మొగైన తప్పు చేస్తే ఏం చేయాలంటే ఉరి శిక్ష ఉంటుంది అయ్యా, శిక్ష చేయాలి అంతే కదా. ఎవరి బిడ్డ అయినా ఏం లేదా, ఎవరి బిడ్డ అయినా పాప అయినా ఏం లేదా, నీ బిడ్డ అవుతుంది. అట్లనే సరే దంగమయ్యా, బిడ్డ నా బిడ్డ అయితే తప్పు నా తప్పు కాదంటున్నాడు. నీ భార్య అవుతుంది. నా భార్య అయినా తప్పు చేసినా తప్పే ఉంటది కదా. ఈ భార్య అవుతుంది, నా భార్య అవుతుంది, ఎవరైనా పర్వాలేదా. కొంచెం అంత సంత పెట్టు కాగితం మీద. ఎవరి బిడ్డే గాని ఎవరి పాపే గాని తన బిడ్డ అయినా భార్య అయినా ఎవరైనా పర్వాలేదు. కాగితం మీద సంతకం మాట తీసుకున్నాడు. ఏమని దంగమయ్యా, ఏమని అవుతా ఉన్నావు నువ్వు? తప్పు చేసిన వారు ఎవరు అనుకుంటువి? ఎరడేశ్వరపల్లె మా ఎండి కొండ ఎరుకు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, మేమే ముగ్గురు అన్నదమ్ములు. నా భార్య పార్వతి, మీ బిడ్డ పార్వతి. పారివాడిని గుడి పంది తప్పి నాది వాడిని గుడి నాయపు తప్పి రంగు చేసింది. నీతో మాట తీసుకున్నా, నీకు చెప్పకుండా అయ్యొద్దని వచ్చిన పార్వతిని అగ్ని కష్టం పాలురా.
వచ్చిండు. దక్షపతి ఏమనుకుంటాడు, ఏమిరా తాడు లేని కట్టుగట్టి కొలలేని దెబ్బ కొట్టే పార్వతి తప్పు చేస్తే కళ్ళ కలిగా మయ మయ అవుతుంది. అక్కి లేకుండా కాష్టం ఎట్లా చేస్తుంది. అగ్గి కోట కట్టిండు. అగ్గి కోట కాడ లవలంకుని కావలు పెట్టిండు. ఆ శంకరుడు మాత్రం అన్నదమ్ముల దగ్గరికి వచ్చిండు. విష్ణుదేవా బ్రహ్మదేవా గణేశ్వరి పల్లెల ముగ్గురు ఎరుకు వాళ్ళ పెద్దోని భార్య తప్పు చేసింది. ఆడి తప్పు చేసి ఏమి శిక్షిస్తా, మగోడు తప్పు చేసి ఏమి శిక్షిస్తారా? ఆడామె తప్పు చేస్తే అగ్గి గుణం పాలు చేయాలి. ఆయన తప్పు చేస్తే ఉరి శిక్ష ఉంటుంది. ఉరి శిక్ష చేయాలి. ఎవరి బిడ్డే గాని ఎవరి పాపే గాని భార్యనే కానీ భార్య అవుతుంది. సరే నీ భార్య ఎవరైనా ఆడి వాళ్ళు ఒకటే కదా అయ్యా. అమ్మ భార్య అవుతుంది. ఆమె ఎవరైనా కంతే. నా భార్య అవుతుంది. ఎవరైనా కంతే కదా జంగమయ్యా. పార్వతి తప్పు చేయదంటావు. ఏమిరా నీ భార్య అయినా పర్వాలేదన్నావు. అమ్మ భార్య పర్వాలేదన్నావు. నా భార్య తప్పు చేసిందంటే పార్వతి తప్పు చేయదంటావు. ఎక్కడంతా దాటలేదు, పార్వతంతా మాతలేదు కాబట్టి పార్వతమ్మ తప్పు చేయలేదయ్యా. ఆ శివశంకరుడు ఎందుకున్న పడు బాధకు మొత్తం ఆకాశాన్ని తుట్టి అంతగతం కాష్టం పేర్చిండు. అగ్గి ఎక్కడ చూసినా అగ్గి జాడలేదు. దక్షపతి కనుక మాత్రం అగ్గి దేవిని కోటలో బంధించిండు. మరి ఆ యొక్క అగ్గిదేవుడు ఎట్లా కావాలి? శివశంకరుడు మాత్రం ఇనుపబుద్ధి రామశంకరుడు చేసినాడే. ఇనుపబుద్ధి రామశంకరుడు చేసిండు. వేసి దాని రెక్కలకు మాత్రగా ఉక్కు ఆయుధాలు పెట్టిండు. అవలంకుడు కావాలన్నను నోటి గుంట పోయి ముట్టి గుంట వెళ్ళి వాడిని రెండుగా వలగలిగిరి ఇనుపబుద్ధితోని అక్కి తెమ్మన్నాడు. దేవుని మాట ఆజ్ఞతోని ఆ యొక్క రామశిలిక వెళ్ళిపోయి ఆ లవలంకుని అతను చేసింది. లోపల మూతితోని కంకణంతా అక్కి తెచ్చింది. అగ్గి అక్కడ పెట్టిండు. పార్వతి తప్పు చేసిన దానివైతే తల వంచుకొని ఉండాలి. తప్పు చేయకపోతే అగ్ని పేరడ ఇటున్న యొక్క మాత గుండం పేరడ గురిజవన్నెల రైకే అగ్నివన్నట ఇటున్న చీర కట్టుకో గుండం పేరడ గురిజవన్నెల రైకరు. మరి ఉదకంగా పడి వాళ్ళ బియ్యం పోసుకొని అగ్ని గుండానికి రమ్మంటాడా. పరమాత్మగా జైరాక రాసిండు. అటువంటి రామశిలికతో జైరాక పంపిండు. పార్వతికి జైరాక అందజేసిండు. వచ్చిన జైరాక చూసింది పార్వతి. పార్వతమ్మ ఏమి వెయ్యాలి ఉండవని అది పార్వతి పార్వాణి కూడా లేదు కూడా తప్పేం చేయలేదు రామ రామ గురించిన రామరాము గురించిన రామరామ వెళ్ళిపోయి రామరాము
పార్వతి తప్పు చేస్తే తల వండుకొని ఇంట్లో ఉండమన్నాడు. మరి తప్పు చేయకపోతే గుండం గాడికి రమ్మన్నాడు. నేను పోతానంటుంది పార్వతి. నా కాళ్ళకు పసుపు పెట్టుర్రి, నాకు కొత్త బట్టలు తెచ్చి బియ్యం పోయమంటది పార్వతి. మరి తోటి చెల్లెలు చెల్లె సరస్వతి ఆ తల్లి లక్ష్మమ్మ పార్వతమ్మ ఇంతనాటి గోలే పంచాయతీలో ఒక తల్లి పిల్లలోలే కూడి ఉన్నాము. ఒక్కనాడు ఒక్క మాట లేదు, మమ్మల్ని ఒక్క దెబ్బ కొట్టలేదు. నువ్వు వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతావా పార్వతమ్మ, నువ్వు లేని జీవితం మాకెట్లా అమరమైన చూడగలి అమరమైన ఎన్నగానాలు ఎక్కడ పోతావు నువ్వేం పాప వల్ల ఎత్తివమ్మ, నువ్వల్ల తప్పు తప్పు చేసితే ఈ లోకమయమయమైతుంది అక్క. పార్వతి తప్పు చేస్తే ఈ జగం మునిగిపోతుంది. ఆయన కోరి సంగమయ్య ఏ రూపాన్ని నీకు సంతానం ఇచ్చిండో అక్క. నిన్ను మనుండగా అగ్రికాశం పాలయ్యవటే అక్క. నువ్వు పోతుంటే మేము ఎట్లా చూడాలి అక్క. మరి ఆవుల మీద జాగలు పడ్డట్టు జాగల మీద ఆవులు పడ్డట్టు ఒక్కరి మీద ఒక్కరు పడి కాకి సోగము లబ్బ లబ్బ మొత్తుకుంటున్నారు. నువ్వు అగ్రిగుండానికి పోవద్దంటున్నారు. నేను అగ్రిగుండానికి పోకపోతే నేను తప్పు చేసినట్టు, నేను తప్పు చేయలేదు. చెప్పిన ఇంటది కన్నబడి వేల బియ్యం పోసుకున్నది. మరి అటువంటి ఆ యొక్క యమధర్మరాజు భార్య శ్యామలాదేవి ఆ యొక్క మరి అటువంటి పెద్ద మందులు వచ్చి వీళ్ళందరూ కలిసి లక్ష్మీదేవి సరస్వతి కామ భార్య వరకంత యమధర్మరాజు భార్య శ్యామలదేవి వచ్చి కాళ్ళకు పసుపు పెట్టి ముఖానికి పసుపు పెట్టి అమ్మవారు పార్వతీకి బియ్యం పోసిండ్రు.
బియ్యం పోసుకొని మా తగ్గిన కాష్టం కాడికి వచ్చే పార్వతమ్మ కాష్టం మా నడవండి బరబర 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 కొండల పడుకోమంట ఎక్కడ మాత్ర అక్కడ కూర్చొని ఉన్నాడు పార్వతీదేవి ముఖం చూస్తలేడు అమ్మవారు పార్వతి వల్ల బియ్యం ఉన్నాయి కాళ్ళకు పసుపుంది ముఖమంతా పసుపున్నది పోయినప్పుడు నీకు నీళ్ళు ఏమవుతారు నీకు నాకు కూడా పడుతున్నా నేను వెళ్ళిపోతున్నానా ఎన్నికొండకైనా ఎవరు ఇక్కడ ఎవరు నేను వెళ్ళిపోయినాక నిన్ను ఎవరేమంటారు ఆడు చచ్చిపోయి ఓడాడుంటే అన్నది అంటదయ్యో పాపిస్తున్నాను నీ ముఖము చూడను నిన్ను నేను కరుణించను నువ్వు తప్పు చేయకపోతే అగ్ని గుండం మండుతుంది ప్రతివైతే అగ్ని గుండముల దుంకు నా కాళ్ళు పట్టరా నా కర్మ ఎట్లుంటే అంత జరుగుతుంది ఈ మన వల్ల చూడాను నీకు ఏమాత్రం తప్పు లేకుండా అగ్ని గుండముల దుంకు పర్వాలేదా నీ పార్వతమ్మ ఏందనేది నాకు భయం ఎందుకు అనుకొని అమ్మవారి పార్వతమ్మ నడవట మందు నాకు ఏ రాధ రాశి ఉన్నదో వచ్చినారా కాజ వచ్చినారా కట్టుకొని కట్టిన సీర కాజ వచ్చుకొని అమ్మవారి పార్వతమ్మ గుండెలో బతుకుతాది పట్టుకుంటే గుండెలో పార్వతమ్మ దుంకిందయ్యా శక్తి చుట్టూ 5 ఏళ్ళ 10 మందిగా తిరిగింది గుండెల దుంకింది తల్లి గర్భంలో ఉన్నది ఆదిశక్తి అగ్నిదేవ నా తల్లి గుండెల దుంకుతుంది సింతా మందము సీరగాలొద్దు రేగాక మందము రైకగాలొద్దు పుట్టక ముందు తల్లి తానా పుట్టెడు విద్యలు నేర్చింది తనకి వచ్చిన అంతకు తనకు కూడా వస్తుంది అగ్నిదేవి శ్రీరామినారే అగ్నిదేవా అగ్నిదేవుడికి శ్రీరాపింది అగ్నిదేవుడు గడగడ వరుగుతున్నాడు అగ్ని కాల్చవల దుంకింది మాత్రటువంటి ఆ యొక్క పానం పోయిందనుకో ఒంటరగున్న కలియమాత ఓ కట్టెను తల వరిగినట్టు సప్పుడు చేపించు శంకరుడు ఏమనుకుంటాడు పార్వతి చచ్చింది పార్విష్ణువుండ తప్పు చేసింది
పాపం గంగా స్నానానికి పోదామని బయలుతుంటే ఆదిశక్తి నా తల్లి బతుకున్నాక నువ్వు దానం ఎట్లా చేస్తావు గంగా స్నానానికి పోకుండా కాళ్ళు భూదేవికి బుద్ధి చెప్పి అనగబట్టింది అయితే శంకరుడు ఏమనుకుంటాడు దేవతలకు గంగా స్నానం అయిరాదు అని ఎండుకొండ పోయిండు మరి పుట్టలో ఉన్న కలియమాత 9 నవమాసములైనవి ఎంత ఉంటాలి ధ్యానంగా ఉంటాలి అందరి రీతి పుడితే అట్టు పిండం అంటారు అందరి రీతి పుడితే ఒంట పిండం అంటారు ఎట్లా ఉండాలి పిండం పిండం అంటారు వాళ్ళు పంబాల వాళ్ళు మరి ఒగ్గు జగ్గులోళ్ళు అమ్మవారు జన్మించినప్పుడు 12 పరివాటలో లూటిరు మరి అగ్ని గుండంలో తల్లి కూడా పుట్టినది తల్లి కూడా పుట్టినది పొల మీద ఉన్న పోతరాలు పుట్టి అక్క నాకు వారం వారం నన్ను వారం అంటున్నాడు ఆ తల్లి ఏమంటది వరే తమ్ముడా శైవం వచ్చినప్పుడు నీకు నరారం పెడతా ఇంత కోపం వద్దని చెప్పింది కానీ బాల కూడా బాల పుట్టేను ఆ కష్టం లోపల పుట్టింది మరి గంగాధరుడు శంకరుడైనా దేవతలకు గంగ స్నానం అయి రాదనుకుని మాత పరమశివుడైనా ఎండికొండ ఏకాశి రాత్రద్దు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినప్పుడు మాత్రం అటువంటి ఆకాశం లోపల యొక్క సకదాల బిడ్డ పుట్టింది అమ్మవారు ఆదిశక్తి ఏమంటది ఎవరెవరి నాయన శివదన్నయ్యా నేను సుఖసుఖాన ఉన్నదాన్ని నన్ను తీసుకొచ్చి తల్లి గర్భాన వేసినవు నేను మా తల్లిని అక్కడికి కష్టం పాలు చేసావు నాయన జంగమయ్యా నిన్ను సుఖసుఖాన ఉండనయ్యా నిన్ను బతికియనన్నది సగం రూపం తల్లి ఒడి లోపల ఉన్నది సగం రూపం పడవారింది ఎండి కొండ పడు బాధకు వచ్చింది కనుక మా తయ్య పాకు బండాలి చేత పట్టినది చెప్పిన మంత్రం తలవెల్ల భారతిచ్చింది శంకరుని మీద కొట్టే శంకరుని మీద కొట్టే శివుని మీద కొట్టినాదా నాయన జన్మయ్య తలేగిపులేగి చల్లని జ్వరం పుట్టాలి సామిత్రులే సద్దిత్రులే గంగరేని ఆయనలే పప్పులు పడవాలి వేసిందిరా
అటువంటి సరే పిల్లకి చల్లని జ్వరం వస్తుంది సామిత్తులోనే సద్దిత్తులోనే తల్లి మొలుతున్నది ఇంత కందిత్తులోనే గంగరేరు గాయలోనే పొక్కులు వస్తున్నాయి అమ్మవారు కలియ మాత రెండు కన్ను కూడా కొట్టింది శంకరుడు ఏమంటాడు ఇది ఎవరి మహాత్మ ఎవరి మాయ కావచ్చు ఎరకలం అయితే ఇది ఎవరి మాయో చెప్తుంది ఎరకలమ్మను మరి మాత అన్నప్పుడు విష్ణు బ్రహ్మాలు ఎరకలమ్మ దగ్గర వస్తున్నారు అమ్మవారు కలియ మాత ఏరే ఎరకలు అయితే ఎరక తప్ప చెప్పుతున్నది నేనే ఎరకలు వేసం కడుతున్నాని మాత కట్టబడి రూపులు పడవాని రుద్ర వేగురాలయ్యింది మరి ఆ దేవుని బట్టి అప్పుడు గోలు చేసి భూదేవుని బట్టి పుట్టి చేసింది ఎరకలు పుట్టి నెలంచారు గొప్పు సూర్యుని బట్టి సుఖ బొట్టు పెట్టి చంద్రుడు బట్టి చంద్రవంక తీసింది అమ్మవారు కలియ మాత కనుక మాత అటువంటి ఎరకలి గొప్పు ముడుచుకున్నది మరి ఆ వచ్చే వాళ్ళకు ఎరక ఎరక అనుకుంటా ఎరకలి పాటలు పాడుకుంటా వచ్చి ఎరకాల సని మరి మంగళగిరి మరి కోరుకుంటా మరి కోరుకుంటా సాటికి సంగము చెప్తాను అడిగింది చెప్తా జరగబోయేది చెప్తా జరిగేది చెప్తా గుండెలున్న గుర్తు చెప్తా మనసులో నా మాట చెప్తా నువ్వు ఏం కావాలంటే అది చెప్తా మొత్తం చెప్తా మా ఆయన ఏదో చెత్త చేయడం ఏదో మాకు ఎక్కడ కావాలని మీకు ఏమి ఆయనకి ఏం మాయో చెప్పమంటావు రంగమయ్యకు ఏం మాయ ఏదో మాకు ఏం తెలియదు కదా కాబట్టి దగ్గరికి వచ్చామా ఎరక చెప్తామని ఎరకలా జాడలు వచ్చాం మొక్కు 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 నా గుద్దకు మొక్కు గద్దె 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 ముఖ్యం అయ్యో ఎవరి చేత మొక్కు కుడి చేత మొక్కు పొద్దుగా లేచి పూజ గట్ట చేతితో మొక్కుతావు ఎరక చెప్తాను కంచి కామాక్షి మదన మీనాక్షి సమ్మక్క సారలక్క పలుకు ఉన్నట్టు చెప్తున్నా తిన్నది తిన్నట్టు 6 నెలలు లాగంత 3 నెలల ముచ్చట ఈ మధ్యలోనే కోరిక చెప్తున్నా చెప్తాను ఎరక చెప్తాను జరగబోయేది జరిగేది కంచి కామాక్షి మదన మీనాక్షి సమ్మక్క సారలక్క పలుకు అయ్యో చాలా పెద్ద మార్పు ఉంది దయ మరి మంత్రకాడు తంత్రకాడు దయ్యం పిశాచి ఏది కాదు ఏ దేవుని కొట్టతనం కాదు ఏ మంత్రకాడు కాదు గాలి కాదు దూలి కాదు ఏమి కాదు మరి ఆయనకు గంట పొక్కులు ఒడిచినాయి ఎవరి మాయ అంటావు శంకరుడు తప్పు చేసిండు కదా రా బుర్రయ్య ఏం తప్పు అంటే తన భార్య పార్వతి తప్పు చేయలేదు తప్పు చేయని పార్వతిని తీసుకుపోయి అగ్నిగుండం పాలు చేసింది అయితే మరి ఆమె బిడ్డ పుట్టింది ఆ బిడ్డ మాయ
ఆ బిడ్డ మాయనేనా ఇది మరి ఎంత తక్కువ అవుతుంది ఎంత తక్కువ అవుతుందంటే ఇతడు వెళ్ళిపోయి ఆ బిడ్డను ఆ భార్యను తీసుకుపోయి సుఖాన అన్ని విధాలు చూసుకుంటే మంచిగా అవుతారా అయితే అలా దొరకొచ్చుకోవాలి ఎన్నికొండ కార్యాసం దొరకొచ్చుకోవాలంటే తక్కువైందా తీసుకురాపోయిన అనుకో ఉండడు పోతాడు బిడ్డమాయనేనా ఇది బిడ్డమాయనేనా తల్లి నేను చెప్పినట్టు మరి తల్లిని పిల్లను చేపట్టాలి ఇప్పుడుగా ఆ యొక్క మాత ఎక్కలు వేసే మీద వేసేసింది. మరి శంకరుడు శివజంగమయ్య 5 అడుగులు వేసి 10 ఏళ్ల పప్పది బట్టి అమ్మ ఆదిశక్తి నాకు వచ్చిన ఈ సరేగులేగి పొక్కులు తక్కువైతే ఒక బిడ్డ తప్పకుండా నేను తల్లిని పిల్లను చేపడుతానని 10 ఏళ్ల పప్పది పట్టిండు ఇక నాడు ఆదిశక్తి రా నాయన మన తల్లి ఒడిసిన బుగ్గలు రా నాయన లోకం మీద ఆపది మొక్కులు మొక్కి తప్పించుకున్న వాళ్ళకి తల్లి కావాలని ఈ లోకం మీద వదిలిపెట్టింది శంకరుడు మాత ఎప్పటోలో అయిపోయింది ఎప్పటోలో అయిపోయింది కనుక మాత గడవంటి తల్లిని పిల్లను చేపట్టాలని ఆ ఇష్టు బ్రహ్మాండం చెప్పిండ్రు పోదాం పద మరి ఇష్టు బ్రహ్మ మహేశ్వరుడు ముగ్గురు అన్నదమ్ములు మన కష్టం దగ్గర మరి అటువంటి శంకరుడు వచ్చి రాకడ చూసింది ఉరికి దుఃఖము కొంగు కట్టింది ఒక దిక్కు పట్టుకున్నది అందులో బిడ్డని వేసింది లాలి పాటలు జోపాటలు పాడుతున్నది మరి ఏమంటున్నది జోచుదానందనం వచ్చేదన్నవయ్యా పార్వతి తప్పు చేయదు పార్వతిని అక్కడికి ఉండవు పాలు చేసినాడు తప్పు చేయ పొట్టి బతికనే బతికి